12వ శతాబ్దంలోనే మహామంత్రిగా తెలుగు మహిళ నాగమ్మ పనిచేశారన్నమాట. 12వ శతాబ్దంలోని మహామంత్రిగా తెలంగాణ మహిళ నాగమ్మ పనిచేశారు. ప్రపంచంలో ఆయా దేశాల చరిత్రలో మాదిరిగానే తెలుగునాట మహిళలు నాయకురాలుగా తిరిగిన సందర్భాలు చాలా అరుదు. నేటి ఆధునిక యుగంలోని అవకాశాలున్న రాజకీయాల మహిళల ప్రాధాన్యత పరిమిత స్థాయిలో ఉండేది. కానీ తెలుగునాట చరిత్రను తిరిగి చూస్తే క్రీస్తు 12వ శతాబ్దంలోనే తెలంగాణకు చెందిన నాగమ్మ అనే మహిళ రాజు దగ్గర మహామంత్రిగా రాణించారు. నేటి కరీంనగర్ జిల్లాలోని అరవెల్లి గ్రామం నుంచి తండ్రితో పాటు పల్నాడుకు వలసపోయి నాగమ్మ అక్కడ అంచెలంచెలుగా ఎదిగి రాజు దగ్గర ప్రధానమంత్రి స్థాయికి చేరుకున్నారు. నాగమ్మ అంటే ఈవిడ కరీంనగర్ జిల్లా అరవెల్లి గ్రామం నుంచి తండ్రితో పాటు పల్నాడు వెళ్ళి అక్కడ రాజు దగ్గర ప్రధానమంత్రి స్థాయికి చేరుకున్నమాట. ఆమె ఉన్నతిని తట్టుకోలేక ఇతర మత పెద్దలు ఆమె అసూయతో కత్తులు దూశారు. ఈ పరిస్థితులు దాయాది దీవుల మధ్య అంతర్యుద్ధానికి కూడా దారిచేదన్నమాట. తద్వారా అనేక యుద్ధాలకు దారితీశాయి. ప్రతిపక్ష రాజు మంత్రి అయిన బ్రహ్మనాయుడు ఎత్తులకు పై ఎత్తులు వేయాల్సి వచ్చింది నాగమ్మకు. ఇరుపక్షాల మంత్రులు వారే మంచివారు కావచ్చు, కానీ నాయకుడికి విజయమే పరమలక్ష్యం. అందుకోసం ఎవరి పన్నాగలు వారు పన్నవచ్చు అనమాట. అలాగే నాగమ్మ తన అసమాన్య రాజనీతి పటిమతటి శత్రువర్గాన్ని ఓడించి విజయాలు సాధించి నాయకురాలుగా పేరు గడించారు. ఆనాడు శీల రాజకీయాల్లో ప్రవేశించడమే ఊహకందని విషయం కాగా నాగమ్మ అంతకు మించి మంత్రి కావడింది. తన రాజుకు విజయాన్ని కట్టబెట్టడం, తర్వాత దేవాలయాలు కట్టించడం లాంటి ధార్మిక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నాగమ్మ చేపట్టారన్నమాట. అంత చేసిన పురుష వివక్ష తగ్గడంతో విసికెత్తి మళ్ళీ తనను కన్న ఊరికి తిరిగి వచ్చేసారన్నమాట. అక్కడ చెరువులు తవ్వించడం వంటి సంక్షేమ కార్యక్రమం నిర్వహిస్తే ఆమెను దేవత సమానంగా కీర్తించారు. అందుకే నేటికి నాగమ్మకు అరవెల్లిలో 5 ఏళ్ళకి ఒకసారి కొలువులు జరుగుతాయి అన్నమాట. అందుకే అరవెల్లిలోనే ఆమెకి కొలువులు చేస్తున్నాం. ఈ మధ్య గుడి కూడా కట్టారు నాగమ్మకు. నాగమ్మ వైపుగా ఆలోచించి ప్రజలు తమ కృతిని తెలుపుకోవడం, నాగమ్మ స్ఫూర్తిని నిలుపుకోవడం జరుగుతుందన్నమాట. ఈ మధ్యన సుమశ్రీ నాగమ్మ మీద రాసిన ద్విశతం నాగమ్మ తానెన్నో కష్టాలు ఎదుర్కొని పల్నాటి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు మాత్రం రూపుమాపి వారికి సుఖజీవనం అందించానని చెప్తున్నారన్నమాట. ప్రజల కోసం దేవాలయం కట్టించిన నాగమ్మ 8.5 శతాబ్దాలు తర్వాత ప్రజలే దేవాలయం కట్టించడం ఆమె సేవానిరతికి నిదర్శనం. నాగమ్మ చరిత్ర గానం ఆరాధన ఈనాటిది కాదు. 600 ఏళ్ల కిందట శ్రీనాథ మహాకవి రచించిన పలనాటి వీర చరిత్ర నాగమ్మ చరిత్రను ఆంధ్ర సంస్కృతి భాషలు గీతముగా భావించి పాడుకోరన్నమాట. పల్నాడు రాజస్థానంలో మాచర్ల చెన్నకేశవాలయం నాట్య నాటక ప్రదర్శనలు గానం చేసినట్లు రాశారన్నమాట. శ్రీనాథుని సమకాలీన వినుకొండ వల్లభరాయుడు తన కీర్తివరంలో నాగమ్మ చరిత్రను నల్గొండీయులు, నాగరికల్లు, దర్శనీయ స్థలాలను లాంటి పద్యాలతోటి రాశారన్నమాట. కాకతీయ రాజులు ప్రతాపరుద్రులు రాజు అయిన ఓరుగలలో కూడాను జానపదులు నాగమ్మ చరిత్రను కథలుగా చెప్పుకునేవారన్నమాట. అలాగే నాగరికొండలు మొదలు తెలంగాణ నగరాల్లో చేసిన రాజనీతి ఘట్టాలనేవి ఇలా నాగమ్మ నికార్చిన తెలంగాణ ఆడబిడ్డని అర్థమవుతానమాట. ఆంధ్రప్రదేశ్లోని కొండవీడు ప్రదర్శనశాలలో ఇటీవల నాయకురాలు నాగమ్మ పెద్ద విగ్రహాన్ని సందర్శకులు ఆవిష్కరించారు. ఆమె స్ఫూర్తిని భావితరాల ప్రత్యేకించి యువతకు అనమాట. తెలంగాణ ప్రభుత్వ మేధావులు మహిళలను కూడా కృషి చేయాలి. ఆమె విరోచిత విగ్రహం అరవెల్లిలోని కరీంనగర్లో, హైదరాబాద్లోనూ నిలుపుకోవడానికి చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే నాగమ్మ తెలంగాణ 12వ శతాబ్దంలోనే మహామంత్రిగా పనిచేసిన తెలంగాణ మహిళ నాగమ్మ అనమాట. 12వ శతాబ్దంలోనే. అప్పట్లోనే ఆడవాళ్ళకి ఎంత ఉండేది కాదు, కానీ అప్పట్లోనే మహామంత్రిగా పనిచేసింది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.